ఈ పొర అనేది బాగుంది. దేనికి బాగుందండి? ప్రెగ్నెన్సీకి. బేసిక్ గా ప్రెగ్నెన్సీకి, ఇదంతా ప్రెగ్నెన్సీకి. సపోజ్ హస్బెండ్ వైఫ్ కలిసారు అనుకోండి, ఆ టైంలో స్పర్మ్స్ అనేవి ఇక్కడ డిపాజిట్ అవుతాయి. దీన్ని వజైనా అంటారు. ఇక్కడ నుంచి స్పర్మ్స్ స్విమ్ చేసుకుంటూ అండం దాకా వెళ్తాయి అనమాట. ఈ అండం ఒక 2 రోజుల దాకా ఈ ట్యూబ్ లో వెయిట్ చేస్తుంది అనమాట. వీర్యకణాలు చేరకపోతే చచ్చిపోతుంది. లేదన్నప్పుడు ఈ వీర్యకణాలు ఇక్కడికి వెళ్ళి దీన్ని ఫలదీకరణం చేసి ఒకటే వెళ్తుందండి. లోపల ఎన్నో లక్షలు మిలియన్ స్పర్మ్స్ అక్కడ దాకా వెళ్ళినా లోపలికి వెళ్ళేది ఒక్క స్పర్మే. సో ఆ స్పర్మ్ ఈ అండంని ఫలదీకరణం చేశాక అది నెమ్మదిగా 3-4 రోజుల తర్వాత కిందికి వచ్చి ఈ పొర ఏదైతే పెరుగుతుందో, చెప్పాను కదా బ్లడ్ సప్లై చాలా ఇంపార్టెంట్. ఈ బ్లడ్ సప్లై ఎక్కువ ఉన్నప్పుడే పిండం అనేది ఇక్కడ అతికి బేబీ రూపంగా పెరుగుతూ ఉంటది. ఇది ఫలదీకరణం అయినప్పుడు కాలు చేతులు వచ్చేవు. ఒక 5 రోజుల వరకు అవి సెల్సే. ఆ సెల్స్ ఎక్కువ కొన్ని వేల సెల్స్ అయిన తర్వాత అప్పుడు కొన్ని సెల్స్ కళ్ళు, కొన్ని సెల్స్ చెవులు, కొన్ని సెల్స్ చేతులు అలా మారుతా ఉంటాయి అన్నమాట.